హలో. ఓకే అండి, అందరికీ నమస్కారం. బాగా వచ్చారు మీరంతా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కామెంటరీస్ ఆన్ లివింగ్ లోంచి చాస్టిటీ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ది ఫియర్ ఆఫ్ డెత్, మృత్యు భయం. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే మృత్యు మేడం, భయం, అందరికీ నమస్తే. ఇది 14వ టాపిక్ అండి. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 26వ తారీఖు మంగళవారం, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరం. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 గ్రంథంలో శ్రీ లక్ష్మీ మేడం గారు మృత్యు భయం అనే సబ్జెక్ట్ మీద చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఓకే, ఇది ఫియర్ ఆఫ్ డెత్ అంటే మృత్యు భయం అనమాట. ఎర్రగా ఉన్న ఆ భూమి ఇంటికి ముందు ఉంది. అక్కడ ట్రంపెట్ లాగా ఉన్నటువంటి పువ్వులు, అవి వాటికి మధ్యలోనేమో గోల్డెన్ ఎల్లోగా హార్ట్ లాగా ఉన్నాయి. అవి చాలా పెద్దవి. ఆ తర్వాత అంటే పెద్ద పెటల్స్ ఉన్నాయన్నమాట. అలాగే మంచి అంటే డెలికేట్ గా, అంటే ఏదో కొంచెంగా సువాసన కూడా ఉంది. అవి పగటి వేళ తుడుచుకుపోతూ ఉంటాయి, కానీ రాత్రి చీకట్లో అవి ఏంటంటే మొత్తం భూమిని అంతా కవర్ చేసేస్తాయి. అక్కడ ఆ క్రీపర్ అంటే ఆ లత చాలా బలంగా ఉంది. తర్వాత అక్కడ లీవ్స్ అంటే అది అంటే ఇలా మందార లాగా ఇటు అలాంటి అయిన లీవ్స్ తోటి అక్కడ సూర్యుడి యొక్క కాంతిలో మెరుస్తున్నాయి. కొంతమంది పిల్లలు కేర్లెస్ గా ఆ పువ్వుల మీద నడుచుకుని వెళ్ళిపోతున్నారు. ఒక మనిషి తొందరగా అక్కడికి వచ్చి తన కారులో, వాటిని ఎప్పుడు ఆయన చూడనే లేదు. వెళుతున్న ఒక అతను మాత్రం ఒకటి తీసుకున్నాడు, దాన్ని వాసన చూశాడు, తనతో తీసుకెళ్ళాడు. దాన్నేమో ఎప్పుడో పడేస్తాను అనుకుని. ఒక స్త్రీ అక్కడ, ఆవిడ బహుశా ఎవరికో సేవకురాలు, అక్కడికి వచ్చిందనమాట. ఆ ఇంటి నుంచి ఒక పుష్పాన్ని తీసుకుంది, తన చేతిలో తనకి జుట్లో పెట్టుకుంది. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి. తర్వాత అవి క్విక్ గా, అంటే ఎంతో అందంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే అవి చాలా డెలికేట్ సువాసనతో ఉన్నాయి. అవి వెంటనే విదరంటే ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అలా మేడం, వాయిస్ క్లారిటీ లేదు మేడం. అదే మనం తర్వాత అక్కడ అదో చెప్తున్నారు. నాకేమో
ఒక రకమైన భయంతో తరమబడుతున్నాను. నేను ఒక చిన్న పిల్లవాళ్ళలాగా నేను కూడా చాలా పిరిపిగా ఉంటాను. అంటే సిగ్గుతోటి సెన్సిటివ్ గాను. అలాంటి నేను ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అంటే ముసలితనం అన్నా మృత్యు అంటే నాకు భయం. నాకు తెలుసు మనం అందరం ఒకరోజు చనిపోవాలి. అయితే ఏ రకంగా ఆలోచించినా కూడా నా భయం తగ్గట్లేదు. నేను ఇప్పుడు సైకికల్ రీసెర్చ్ సొసైటీలో జాయిన్ అయ్యాను. కొన్ని రకాలైనటువంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సియాన్సెస్ అంటే వాటిలో ఇక్కడ సియాన్స్ అంటే అసలు సామాన్యంగా చనిపోయినటువంటి ఆత్మలు పిలవడం, వాటిలో అటెండ్ అయ్యాను. నేను గొప్ప గొప్ప గురువులు ఏం చెప్పారో మృత్యు కోసం అదంతా చదివాను. అది ఒక ఆవిడ చెప్తున్నారనమాట. సైకికల్ రీసెర్చ్ సొసైటీలో చేరాను. అంటే ఎంతో మంది గొప్ప వాళ్ళు చెప్పినవన్నీ కూడా, కానీ నాకు ఇంకా భయం ఉంది. సైకో అనాలిసిస్ అది అందులో కూడా నేను వెళ్ళాను. సైకో అనాలిసిస్ అంటే విశ్లేషణ, మానసిక విశ్లేషణలో కూడా వెళ్ళాను, కానీ అది కూడా నాకేమీ పెద్ద లాభదాయకంగా లేదు. మృత్యు అంటే భయం కూడా ఇంత ఎక్కువగా ఉన్నదన్నమాట. తర్వాత ఈ భయం నాకు ఒక సమస్య అయిపోయింది. నేను మధ్యలో లేస్తాను, విచిత్రంగా స్ట్రేంజ్లీ అంటే భయంతో భయంకరమైన కళలు, అవన్నీ కూడా ఏదో ఒక రకంగా వినబడుతుందో దూరం నుంచి అయిపోయిందో, అవన్నీ కూడా నాకు ఏదో రకంగా భయాన్ని కలిగిస్తుంది. అంటే ఆ కళలు కూడా నాకు భయాన్ని కలిగిస్తున్నాయి. మధ్యలో నేను లేస్తూ ఉంటాను, మిడిల్లో భయంకరమైన కళలు అనేది అవి కూడా మృత్యుతో సంబంధించిన కళలు వస్తున్నాయి. నేను విచిత్రంగా ఈ వైలెన్స్ అన్నా హింస అన్నా మృత్యు అంటే నేను భయపడుతున్నాను. నాకు ఇది యుద్ధం అనేది అంటే క్రీడకళలాగా కంటిన్యూస్ గా నాతో ఉంటుంది. ఇప్పుడు నేను చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. ఇది ఒక న్యూరోసిస్, నరాలకు సంబంధించిన జబ్బు కాదు. అయితే నాకు అనిపిస్తుంది ఇది ఒక న్యూరోసిస్ అయిపోవచ్చని నేను అనుకుంటున్నాను. నేను ఎంత ఈ భయాన్ని కంట్రోల్ చేయడానికి నేను ఏమేమి చేయగలను అన్ని చేశాను. నేను ఇక్కడ దాని నుంచి పారిపోవాలని చూశాను. అయితే నేను ఎంత పారిపోయినా దాన్ని నేనేం కదలించలేకపోతున్నాను. నేను కొన్ని స్టూపిడ్ గా ఉన్న ఉపన్యాసాలు విన్నాను పునర్జన్మ మీద, అలాగే హిందూ బుద్ధిస్ట్ సాహిత్యాలన్నీ చదివాను దానికి సంబంధించినవి. కానీ అవి నాకు అసంతృప్తిగా ఉన్నాయి. అయితే నేను ఒక్కసారి అండి నేను సూపర్ఫిషియల్ గా భయపడటం లేదు. అది నాకు చాలా లో. నేను
పైన భయపడటం లేదు, ఇది నాకు చాలా లోతుగా ఉన్నది భయం. అంటే ఇది పైన ఉన్న భయం కాదు. అలాగే అంటే ఈ మృత్యు అంటే భయం నాకు చాలా డీప్ గా ఉంది, ఆ మృత్యు భయం అని ఆవిడ చెప్తున్నారు. ఒక లేడీ జెంట్స్ ఎవరో మనకు తెలియదు. తర్వాత చూసారా, ఎంత పునర్జన్మ కోసం చదివినా ఆ భయం ఏమో పోలేదు. అయితే మీరు ఆ రకంగా చేసినప్పుడు నేను నాకు తెలియట్లేదు నేను ఏదంటే భయపడుతున్నాను, కానీ నాకు భయం అన్నది ఉన్నది అర్జెంట్ గాను. బట్ ద ఫియర్ ఈస్ బోత్ దేర్ అండ్ అర్జెంట్. మీ సమస్య ఏంటి? మీకు భయం నుంచి విముక్తి చెందాలుందా, లేకపోతే మీరు మృత్యువుకి సంబంధించిన సత్యం తెలుసుకోవాలని ఉందా? మీ ఉద్దేశ్యంలో మృత్యువుకు సంబంధించిన సత్యం అంటే ఏమిటి? మృత్యు అన్నది వదిలించుకోలేని సత్యం. మీరు ఏం చేసినా సరే అది మాత్రం మీకు అంటే ఇట్ ఈస్, అది అక్కడే, అంటే దాన్ని మాత్రం మనం పోగొట్టుకోలేము. అది ఫైనల్ గాను అది సత్యమే. అయితే ఈ మృత్యు కావలి ఏముంది అని మీరు తెలుసుకోదలుచుకుంటున్నారా? అక్కడ ఉన్న సత్యం మీరు తెలుసుకోదలుచుకుంటున్నారా? నేను చదివిన అంతట్లో కూడా మెటీరియలైజ్ అయిన విషయాల్లో నేనేం చూసానంటే, సియాన్సెస్ అంటే అదే చనిపోయిన ఆత్మలను పిలవడం, దేర్ ఈజ్ ఆబ్వియస్లీ సమ్ కైండ్ ఆఫ్ కంటిన్యూటీ. అంటే సియాన్స్ అంటే అలాంటి ప్లేసెస్ అన్నమాట, ఎక్కడైతే ఆ చనిపోయిన ఆత్మల్ని పిలుస్తూ ఉంటారు. అవన్నిట్లోని చూసాక నాకేమనిపించిందంటే, జీవితానికి కంటిన్యూటీ ఉంది మృత్యు తర్వాత. ఆలోచన ఏదో ఒక రూపంలో అది కంటిన్యూ అవుతుంది. అది మీరు దాన్ని చెప్పారు కూడా, ఎలా అయితే మనం పాటలు అవి బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటామో, మాటలు పాటలు పిక్చర్స్, వాటికంతా అది రిసీవ్ చేసుకునేవాడు ఒకడు ఉండాలి. అంటే అది చూసేవాడు ఆనందించేవాడు, కాకపోతే ఇవన్నీ మనం చెయ్యాలి. అలాగే ఆలోచన ఏదైతే కంటిన్యూ అవుతుందో డెత్ తర్వాత, దానికి ఒక పరికరం కావాలి. అది దేని ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుందో, అది దేని ద్వారా వ్యక్తం అవుతుందో వ్యక్తం అవడానికి అది ఒక పరికరం కావాలి. ఇట్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్, దానంతా అదే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక మీడియం, లేకపోతే ఆలోచన కూడా దానంతట అది ఇంకో రూపంగా అది ఉద్భవిస్తుంది. ఇదంతా కూడా చాలా క్లియర్ గా ఉంది. అది అంటే దీన్ని మనం ప్రయోగించవచ్చు, అవగాహన చేసుకోగలం. కానీ నేను ఇవన్నీ కూడా ఈ మ్యాటర్ అంతా బాగా లోతుగా చదివినా ఇంకా నాకు ఇంకా లోతైన భయం. అది నాకేమనిపిస్తోంది, మృత్యుతో ఉన్న భయమే ఇంకా నాకు ఉండిపోయింది అని చెప్పారు. మృత్యు అన్నది తప్పనిసరి, కంటిన్యూటీ అన్నది ఎప్పుడూ కూడా ఎండ్ అవ్వదు. లేకపోతే అది పోషించబడుతుంది, మెయింటైన్ అవుతుంది. దేనికైతే కంటిన్యూటీ ఉందో అది ఎప్పుడు రెన్యూ అవ్వదు, అంటే మళ్ళీ కొత్తగా ఉండదు. అది ఎప్పుడు కొత్తది కాదు. అది ఎప్పుడు తెలియని దాన్ని అది అవగాహన చేసుకోలేదు. కంటిన్యూటీ అన్నది సమయానికి సంబంధించింది. ఎప్పుడు శాశ్వతంగా ఉన్నది అన్నది సమయానికి సంబంధించింది కాదు. శాశ్వతత్వం అన్నది టైమ్లెస్, సమయాతీతమైంది. కంటిన్యూటీ అన్నది సమయానికి సంబంధించింది. ఐ కెన్ నెవర్, నేను ఎప్పుడు కూడా ఆ అన్నోన్ అంటే తెలియని దాన్ని నేను అవగాహన చేసుకోలేను. అండర్స్టాండ్ ద అన్నోన్. ఈ కంటిన్యూ అవడం అన్నది ఒక టైం ఫ్యాక్టర్. ఏదైతే శాశ్వతమైందో అది సమయాతీతమైంది. ఈ టైము అంటే అనేది టైమ్లెస్ అన్నదాన్ని
త్రూ టైం ద్వారా మనం టైంలెస్ అని సమయాతీతమైన దాన్ని పట్టుకోలేము. కొత్తది రావాలి అంటే ఇది అంతం అయిపోవాలి. ఈ కంటిన్యూయేషన్, ఆలోచన యొక్క కంటిన్యూయేషన్ లో కొత్తది లేదు. ఈ ఆలోచన అనేది ఒక నిరంతరాయమైన కంటిన్యూస్ మూమెంట్. సమయంలో ఈ కదలిక టైంకి సంబంధించింది. అంటే ఏదైతే విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ విచ్ ఇస్ నాట్ ఆఫ్ టైం, అది సమయానికి సంబంధించింది కాదనమాట. ఈ ఆలోచన అన్నది గతం మీదనే ఉంది, ఆధారపడి ఉంది. ఇది సమయానికి చెందింది. మనం లెక్క పెట్టే ఈ టైమే కాదు, అది పాస్ట్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన ఒక కదలిక అనమాట. ప్రజెంట్కి, అక్కడి నుంచి ఫ్యూచర్కి వెళ్తుంది. ఇది జ్ఞాపకం యొక్క కదలిక, మాటల యొక్క కదలిక, పిక్చర్ యొక్క కదలిక. ఇది ఒక సింబల్, ఇది ఒక రికార్డ్గా ఉంటుంది, తిరిగి తిరిగి రిపీట్ అవుతుంది. ఆలోచనే జ్ఞాపకం, అదే కంటిన్యూ అవుతుంది మాటల ద్వారా, రిపిటేషన్ ద్వారా. ఆలోచన అంతం చేయడం అనేది కొత్త దానికి నాంది. అది కొత్తది ఏదైతే కంటిన్యూస్ కాదో అది మొదలవుతుంది. ఆ కొత్తది అన్నది ఎప్పుడు కూడా టైం యొక్క ఫీల్డ్లో ఉండదు. కొత్తదేమో ద న్యూ ఇస్ ఓన్లీ డెప్త్ లోనే ఉన్నది కొత్తది. అది క్షణక్షణం. ప్రతిరోజు మనం చనిపోవాలి. ఆ అన్నోన్, తెలియంది తెలుసుకోవాలంటే ద ఎండింగ్, ఈ అంతం అవడమే ఆది, అంటే మొదలవడం. ఈ భయం అన్నది ఎండింగ్ అవ్వకుండా ఆపేస్తుంది. నాకు భయం ఉందని నాకు తెలుసు, దానికి కావాలేముందో నాకు తెలియదన్న. భయం అంటే ఏమిటి? భయం ఏమిటి అసలు? భయం అన్నది అది ఏది సంబంధం లేకుండా లేదు, అది స్వేచ్ఛగా సపరేట్గా లేదు, దేనితోటో సంబంధంతో భయం అన్నది ఉంటుంది. మన సంబంధాలలో భయం అన్నది వ్యక్తం అవుతుంది. మనకి సంబంధాలు వ్యక్తితో లేకపోతే భయమే లేదు. అంటే వ్యక్తులే కాదు, వస్తువులు, అలాగే మన ఆస్తులు, వీటన్నిటితో ఈ సంబంధాలలో భయం వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇదేవీ లేకపోతే మనకు భయమే లేదు. మీరు అసలు దేని నుంచి భయపడుతున్నారు? మీరేమంటున్నారంటే మీరు మృత్యు అంటే భయపడుతున్నారండి. మృత్యు అంటే ఏమిటి అసలు? మనకి ఎన్నో సిద్ధాంతాలు, ఊహలు ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి అబ్జర్వ్ చేసిన యథార్థాలు కూడా ఉన్నాయి. అయినా కూడా మృత్యు ఏమిటో మనకు తెలియదు. మనకి తెలిసిందంతా ఏంటంటే దానికోసం తెలుసున్న ఫీల్డ్లోకి తెలియని మృత్యువుని మనం తీసుకురాలేము. మనం ఏం చేస్తున్నాం? ఒక చెయ్యి చేస్తున్నాం దాన్ని తెలుసుకుందాం, కానీ అది తెలియట్లేదు. దాంతో మనం మృత్యు అంటే ఒక సంబంధం పెట్టుకున్నాం అంటే అది తెలుసున్నది. అన్నోన్ అన్నది తెలియంది ఎప్పుడు కూడా మనకి ఫెమిలియర్గా ఉండదు. హ్యాబిట్ అనేది దేన్ని పట్టుకోలేదు, అందుకే మనకి భయం. అయితే ఈ తెలుసున్నది, ఈ మనస్సు, అది కాంప్రిహెండ్ అంటే అవగాహన చేసుకోగలదా? దేన్ని అంటే కెన్ ద మైండ్ నోన్, అంటే మనస్సు అంటే మనకి తెలుసున్నదే కదా, తెలుసున్న ఫీల్డ్లోనే ఆలోచిస్తాం. అది అన్నోన్ ఎప్పటికైనా అవగాహన చేసుకోగలదా? ఏదైతే మనం చేయి చాపుతున్నామో అది ఎప్పుడు కూడా అన్నోన్ని తెలుసుకోవాలి. అదంతా కూడా నోన్ ఫీల్డ్ లోనే ఉంది. అది ఎప్పుడు కూడా అన్నోన్ని పట్టుకోలేదు. అదేదో అనుభూతి చెందాలన్న కోరిక, దానికి ఆలోచనకి కంటిన్యూటీ ఇస్తున్నాం. ఈ అనుభవాన్ని కోరుతున్నాం అంటే దానికి బలాన్ని ఇస్తున్నాం. గతాన్ని, మన అనుభవాన్ని
మనం కోరుతున్నాం అంటే అర్థం ఏంటంటే ఇంకా మనకు తెలుసున్న ఫీల్డ్ లోనే ఉంటున్నాం. మీరు మృత్యువుని అనుభూతి చెందాలనుకుంటున్నారు కదా. జీవించడం ద్వారా మీరు ఏం తెలుసుకుంటున్నారంటే మృత్యు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు మీకు జీవించడం ఏంటో తెలుసా? మీకు కేవలంగా సంఘర్షణ, కన్ఫ్యూజను, వ్యతిరేకతలు, ఆ గతిస్తున్నటువంటి బాధ, సంతోషం ఇదే తెలుసు. అదా జీవితం? ఈ సంఘర్షణ, ఈ దుఃఖం అన్నదే జీవితమా? ఈ స్థితిలో మనం ఎప్పుడైతే జీవితం అని పిలుస్తున్నామో మనం ఏమిటంటే మన ఫీల్డ్ లో లేని, మన కాన్షియస్నెస్ లో లేనిది మనం అనుభవించాలనుకుంటున్నాం. ఈ బాధ, ఈ సంఘర్షణ, ఆ ద్వేషము, అది ఏంటంటే అదంతా కూడా ఆనందంలో ఉన్నది. దట్ ఈజ్ అంటే అదంతా కూడా మనం జీవించడంలో ఇలా ఉంటున్నాం. మనం ఇంకా ఏంటంటే సంథింగ్ ఇంకా ఏదో అనుభవించాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉన్న దానికి వ్యతిరేకంగా మనం జీవించడం అని అంటున్నాం కదా, దానికి వ్యతిరేకంగా ఏదో అనుభవించాలనుకుంటున్నాం. ఆ వ్యతిరేకతే కంటిన్యూయేషన్ అన్నమాట. వాట్ ఈజ్ అన్న యథార్థం యొక్క కంటిన్యూయేషనే బహుశా మారిపోయి కంటిన్యూ అవుతుంది. మృత్యు అన్నది ఆపోజిట్ ఏం కాదు, అది తెలియని విషయం. తెలియని దాన్ని తెలుసున్నది ఎప్పుడు కూడా గట్టిగా కోరుతూ ఉంటుంది ఆ మృత్యువును అనుభవించాలని. ఆ తెలియని దాన్ని మీరు ఏం చెయ్యండి, ఆ మృత్యువుని మీరు అనుభవించలేరు. అందుకే అది భయంకరంగా ఉంది. అంటే మీరు చాలా క్లియర్గా చెప్పారండి. ఒకవేళ నాకు తెలిసి అనుభవించాను అనుకోండి మృత్యు ఏంటో బతికుండగా, అప్పుడు నేను తప్పనిసరిగా నా భయం పోతుంది. మీరు అసలు మృత్యువుని అనుభవించలేరు కదా, మీరు అదంటే భయపడుతున్నారు. కాన్షియస్ గా ఉన్న మీ అనుభవం, ఈ కాన్షియస్ లోంచి మీరు తీసుకురాలేని దాన్ని మీరు కోరుతున్నారు. దట్ స్టేట్ విచ్ ఈస్ నాట్ టు బి బ్రాట్ ఇన్ టు బీయింగ్, మీరు దాన్ని తీసుకురాలేదు. ఆ కాన్షియస్ ద్వారా ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది మనలోంచి వచ్చిన ప్రొజెక్షనే. మన కాన్షియస్ మైండ్ తెలుసున్న దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది, ఊహిస్తుంది. అదేమో ఎక్స్పీరియన్స్ చేయలేదు. దానికి ఆవల ఉన్నదాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈ అనుభవించడం అన్నది సంపూర్ణంగా అనుభవం కంటే వేరైనది. అనుభవించడం అన్నది ఎక్స్పీరియన్సర్ అనుభవించేవాడి ఫీల్డ్లో లేదు. కానీ ఎక్స్పీరియన్సింగ్ అనేది అంటే అనుభవించడం అన్నది ఎక్స్పీరియన్స్ ఫేడ్స్ అంటే ఫేడ్ చేసేస్తుంది దేన్ని, అనుభవించేవాడిని. అంటే అనుభవించడం అన్నది దగ్గర అనుభవించేవాడు లేడు. ఈ అనుభవం అన్నది నోన్ ఫీల్డ్లోకి వచ్చేస్తుంది. ఈ తెలుసుకునేవాడు, అనుభవించేవాడు అతను క్రేవ్ చేస్తున్నాడు, అంటే గట్టిగా కోరుతున్నాడు ఏమిటంటే ఈ ఎక్స్పీరియన్సింగ్ కావాలని, అన్నోన్ తెలియంది కావాలని. ఎలా ఈ ఎక్స్పీరియన్సర్ అనుభవించేవాడు, తెలుసుకునేవాడు అటువంటి స్థితిలో ఎక్స్పీరియన్సింగ్ అనుభవించడం అన్న స్థితిలోకి చొరబడలేడు. ఆయన భయపడుతున్నాడు. ఆయనే భయం అయిపోయాడు. ఆయన భయం కంటే వేరేగా లేడు. అనుభవించేవాడన్నవాడే, అంటే అనుభవించేవాడి యొక్క ఈ భయం అదేమో అబ్జర్వర్ ఈజ్ నాట్ ఎన్ అబ్జర్వర్ ఆఫ్ ఇట్, అంటే చూసేవాడు కాదు. ఆయనే భయం, అంటే భయాన్ని చూసేవాడు కాదు, ఆయనే భయం అయ్యాడు. ద వెరీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫియర్, ఇంకా చెప్పాలంటే భయం యొక్క ఒక పరికరంలాగా అయ్యాడు ఆయన. అంటే ఇన్స్ట్రుమెంట్ అయ్యేది, భయానికి ఒక పరికరంలాగా అయిపోయాడు. మీ ఉద్దేశంలో భయం ఏంటి అంటే ఏంటి? నాకు మృత్యు అంటే భయం అని నాకు తెలుసు. నేను ఐ ఆమ్ ఫియర్, బట్ ఐ ఆమ్ ఫియర్ఫుల్ ఆఫ్ సంథింగ్. నేను భయాన్నే కానీ నాకు ఏదో ఒకటంటే భయం. ఐ ఫియర్ అండ్ ఐఎమ్ సెపరేట్. నేను భయపడుతున్నాను, నేను భయం కంటే వేరేగా ఉన్నాను. ఫియర్ అనేది ఒక అనుభూతి, అది దాన్ని చూసేవాడి కంటే వేరేగా ఉంది, దాన్ని విశ్లేషణ చేస్తుంది, నేను అబ్జర్వ్ చేస్తున్నాను.
అండ్ భయం అన్నది అబ్జర్వ్ చెయ్యబడుతోంది. హౌ కెన్ ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్ ద బి వన్? భయపడేవాడు భయాన్ని చూసేవాడు ఇద్దరు ఒకటి ఎలాగవుతారు? మీరేమంటున్నారంటే మీరు అబ్జర్వర్ అని, ఈ భయం అన్నది అబ్జర్వ్ చెయ్యబడిందని అంటున్నారు. కానీ అలా ఉందా? మీరేమో మీకున్న లక్షణాల కంటే మీరు వేరా? మీ లక్షణాలే మీరుగా ఐడెంటిఫై అవ్వట్లేదా? మీ ఆలోచనలే మీరు, మీ యొక్క ఉద్రేకాలు మీరే. మీరేమో మీ లక్షణాల కంటే మీరు వేరుగా లేరు. ఆలోచనల కంటే మీరే మీ ఆలోచనలే నేను అన్నదాన్ని, మీరు అన్నదాన్ని సృష్టిస్తుంది. ఆ నేను మీరు అన్నది అక్కడ సెపరేట్ ఎంటిటీ ఏమి, దాన్ని ఆలోచన సృష్టిస్తుంది. ఆలోచన లేకపోతే ఆలోచించేవాడే లేడు. ఈ అశాశ్వతం దాన్ని చూస్తే థాట్ ఏంటంటే థింకర్ ని క్రియేట్ చేస్తుంది. ఆలోచించేవాడిని థాటే క్రియేట్ చేస్తుంది. ఆయన శాశ్వతుడు అని చెప్తుంది. ఆయనే నిరంతరంగా ఉంటాడు అని. ఈ థింకర్ అన్నది అనుభవించేవాడే. ఆయనే ఎనలైజ్ చేస్తున్నవాడు, అబ్జర్వ్ చేసేవాడు. ఆ అశాశ్వతమైన దానికంటే సెపరేట్ గా ఉన్నాడు. మనందరం ఏదో ఒక శాశ్వతత్వం కోసం తప్పిస్తాం. అశాశ్వతత్వాన్ని చూసాక శాశ్వతత్వం కావాలనుకుంటాం. ఆలోచన ఏం చేస్తోంది? థింకర్ ని క్రియేట్ చేస్తోంది. ఆయనే పర్మనెంట్ అని చెప్తోంది. ఈ ఆలోచించేవాడు అప్పుడు ఏం చేస్తాడంటే మిగతావన్నిటిని తయారు చేస్తాడు. ఇంకా హయ్యర్ స్టేట్స్, శాశ్వతత్వానికి హయ్యర్ గా ఉన్నవి. ఆత్మ అంటాడు, ఆత్మని హయ్యర్ సోల్ సెల్ఫ్ అని, ఇలాంటివన్నిటిని తయారు చేస్తుంది. ఆలోచన అనేది ఈ మొత్తం తయారు చేయడానికి అదే నాంది, అది మూలం. కానీ అది మరొక విషయం. మనకు ఎక్కువగా భయంతో సంబంధం. అసలు భయం అంటే ఏంటి అది మనం చూద్దాం అంటున్నారు. ఒక్క నిమిషం అండి. మళ్ళీ అయితే భయం అంటే ఏమిటో మనం చూద్దాము అంటున్నారు. ఇట్ ఈస్ వీఆర్ కన్సర్న్డ్ విత్ ఫియర్. వాట్ ఈస్ ఫియర్ చూద్దాం. యూ సే, మీరేమంటున్నారు? మీకు మృత్యు అంటే భయం. మీరు దాన్ని అనుభవించలేదు గనక మీరు అదంటే భయం. డెత్ అనేది తెలియంది, మీరు తెలియంది అంటే భయపడుతున్నారు. ఇప్పుడు మీకు తెలుసున్న దాంట్లో విచ్ యు డు నాట్ నో, మీకు తెలియని దాంతో మీరు ఏమైనా భయపడగలరా? అది మీకేమీ తెలియదు. కెన్ యు బి ఎఫ్రైడ్ ఆఫ్ ఇట్? అదంటే మీరు భయపడగలరా? మీరు అన్నోన్ అంటే భయం లేదు, డెత్ అంటే మీకు అసలు ఏమీ భయం లేదు. యు ఆర్ రియల్లీ ఎఫ్రైడ్. అంటే తెలియందంటే మనకి ఎప్పుడు భయం ఉండదు, తెలుసుందంటేనే మనకి భయం.
Say. యు ఆర్ ఎఫ్రైడ్ అంటే ఎందుకని మీకు తెలియందా అని మృత్యు అంటే ఏమీ లేదు. ఈ తెలుసున్నది కానీ మీకు పోగొట్టుకున్నారనుకోండి, అది మీకు బాధగా ఉంటుంది. మీ యొక్క సంతోషం పోయినట్టు, మీ తృప్తి పోయినట్టు ఫీల్ అవుతారు. మీకు భయపెట్టేది ఎప్పుడైతే భయం అన్నది ఎప్పుడైతే ఆగిపోయిందో, మీకు తెలుసున్నదే మీకు భయపెడుతోంది. అన్నోన్ మిమ్మల్ని భయపెట్టట్లేదు. అంటే మనకి తెలియని దాంతో మనం భయపడం, తెలిసిన దాంతోటే భయపడతాం. ఈ అన్నోన్ అన్నది, తెలియంది అన్నది మనకి ఎప్పుడు ఎలా భయాన్ని కలిగిస్తుంది? దాన్ని మనం కొలవలేం. అది సంతోషం అని, బాధ అని చెప్పలేం. అది మనకు తెలియదు. భయం దాని అంతటి అదే ఉంటుంది. అది ఏదో ఒక దాంతో సంబంధంతో ఉంటుంది. మీరు యాక్చువల్గా తెలుసున్న దానితో సంబంధంతో భయపడుతున్నారు. అంటే మీరు నోన్ అనే దానికి ఎక్కువగా వేలాడుతున్నారు. ఒక అనుభవానికి, మీకు భవిష్యత్ ఏమిటి అనే ఆలోచన భయాన్ని కలిగిస్తోంది. భవిష్యత్ ఏమై ఉంటుంది? అది కేవలంగా ఒక రియాక్షనే, ఒక ఊహ. ఇప్పుడున్నటువంటి యథార్థానికి వ్యతిరేకమైంది. అదే కదా? ఎస్, దట్ సీమ్స్ టు బి రైట్. అవును, అదే నాకు నిజం అనిపిస్తున్నది అని ఆవిడ అంటున్నారు. మీకు తెలుసా అసలు వాట్ ఈజ్ అంటే? యథార్థం ఏమిటో తెలుసా? మీరు దాన్ని అవగాహన చేసుకుంటున్నారా? మీ యొక్క కబోర్డ్ అనే దాన్ని, తెలుసున్న దాన్ని ఒక కబోర్డుతో పోల్చారు. అది ఓపెన్ చేయండి, దాని లోపలికి చూడండి. అక్కడ మీరు చూసి భయపడటం లేదా? మీరు దాన్ని ఎప్పుడైనా నన్న దాంట్లోని చూసారా? మీ కలిగి ఉన్న దాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? లేదు, నేను చూడలేదు. నేను నోన్ అన్నదాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకున్నాను.